హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే ఆయుర్వేదిక్ ఆయిల్ అయిన హిమగంగే గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ హిమగంగే దేనికి పనికొస్తుంది? ఈ ఆయిల్ ఓన్లీ తలకి మాత్రమేనా, లేదంటే ఇంకా దేనికైనా యూజ్ చేయొచ్చా అనే దాని గురించి క్లియర్గానే అయితే చెప్తాను. అండ్ అలాగే ఈ ఆయిల్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఆయుర్వేదిక్ ఆయిల్ అనేటప్పటికీ చాలా మందికి ఏంటంటే ఎన్నో రకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రోజులానే ఈ రోజు కూడాను ఒక లవ్ స్టోరీ గురించి అయితే చెప్పుకుందాము. ఈ లవ్ స్టోరీస్ ఎందుకు చెప్తున్నాను అని అంటే టీనేజ్ పిల్లలు ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్, వాళ్ళ కోసం, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం కోసం అయితే చెప్తున్నాను. వాళ్ళకి తెలుసు, కాకపోతే ఏంటంటే ఇలా కూడా జరుగుతాయి, మనకు ఒక్కరికే జరిగాయని చాలా మంది బాధపడిపోతూ ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం కోసం ఈ స్టోరీస్ చెప్పడం అయితే జరుగుతుంది. స్టోరీలోకి వెళ్లే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇంట్లోని కొంచెం చికాగ్గా అయితే ఉంది. ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, బాగాలేదు. సో దానివల్ల నేను వీడియోస్ ఫాస్ట్గా ఎలా పడితే అలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఇంట్లో చూసుకోవాలి కదండి. హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఏదైనా వచ్చిందంటే మనసంతా కాక వికలం అయిపోతుందండి. ఏ పని మీద కూడా దృష్టి ఉండదన్నమాట. పని చేస్తున్నాను, తినాలనిపించట్లేదు, ఏ పని చేసినా కూడా ఇంకా అతని మీద దృష్టి అయితే ఉంది. సో దానివల్ల నేను వీడియోస్ అనేవి అంత దృష్టి పెట్టి చేయలేకపోతున్నాను, ఏమీ అనుకోకండి. అనే వీడియోస్ అనేవి కొంచెం ల్యాగ్ అవ్వడం, లేదంటే ఫాస్ట్గా చెప్పేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము. అయితే ఈ రియల్ ఇన్సిడెంట్, ఒక చక్కటి లవ్ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాము. అంటే చిన్నతనంలోని చేసిన చిన్న పొరపాట్లు అవి లైఫ్ లాంగ్ మనకి ఎంత పెద్ద ఇబ్బందిని తెచ్చిపెడతాయో అనేది చెప్తాను. కాలేజ్లోని మీట్ అయ్యారు, ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం అనేది జరిగిందనమాట. అబ్బాయి అమ్మాయిని బాగానే ఉండేవారు. డిగ్రీ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. ఇంటర్లో స్టార్ట్ అయ్యింది వాళ్ళ లవ్. డిగ్రీ కూడా బాగానే ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత ఎవరి మటుకు వాళ్ళు జాబ్ ట్రయల్స్ అయితే వేసుకోవడానికి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి అని అంటే ఎక్కడ వాళ్ళని విడదీసేస్తారో పెద్దవాళ్ళు అని చెప్పేసి ఎవరికి తెలియకుండా మ్యారేజ్ అయితే చేసుకోవడం జరిగింది. డిగ్రీలోని చేసుకున్న తర్వాత వాళ్ళ లవ్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే అనమాట. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు జాబ్ ట్రయల్స్కి వెళ్ళేటప్పటికే అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, ఇలాగా పెళ్లి చేసుకున్నాడు అనే సంగతి తెలిసిపోయింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానే తెలిసింది. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, అబ్బాయిని ఇంకా కట్టడి చేయడం అయితే జరిగిందనమాట. అమ్మాయికి ఇంకా కనిపించడం మానేశాడు అబ్బాయి. అసలు కనిపించట్లేదు, అసలు ఫోన్ లేదు, ఏమీ లేదనమాట. లేకపోయేసరికి అమ్మాయి చాలా బెదిరిపోయింది. ఏంటంటే ఆల్రెడీ ఇలా పెళ్లి చేసేసుకున్నాడు, ఫిజికల్గానే అయితే ఇంటిమేట్ అవ్వలేదు, కానీ ఇలా పెళ్లి అనగానే కొంతమందికి ఏంటంటే సీరియస్గా ఉంటారు ఇలాంటి మ్యాటర్స్లోని. సో తను కూడా చాలా సీరియస్ అనమాట. అయితే సో నా పని ఏమవుతుంది, నేనేమవ్వాలి, చనిపోవాలా లేదంటే పేరెంట్స్తో చెప్పాలా అనే డైలమాలో తను ఉండిపోయింది. మొత్తానికి అలాగే ఎలాగోలాగా జాబ్ ట్రయల్స్ అయితే చేసుకొని అమ్మాయి అయితే జాబ్ సంపాదించింది. ఆ తర్వాత అమ్మాయి ఇంట్లో కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఒకసారి తెలిస్తే అమ్మాయి వాళ్ళు అయితే అసలు ఊరుకోరు. అబ్బాయి వాళ్ళు అయితే ఏదో రకంగా మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టడానికి అయితే చూస్తారు. కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనైతే ఏకంగా ఫైనల్ అనమాట. ఇంకా ఏంటంటే అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేసేస్తారు. సో ఆ ట్రయల్స్లోనైతే ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లో అసలు ఒప్పుకోలేదు. ఆ టైంలోని ఒక ఫ్రెండ్ వలన వాళ్ళిద్దరు కలుసుకొని ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. సో నన్ను ఇలాగా ఆపడం జరిగిందని ఆ అబ్బాయి చెప్పి ఆ తర్వాత ఇద్దరు కూడా వెళ్ళి ఫ్రెండ్స్తోనే వెళ్ళి వివాహం అయితే చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత కష్టాలు చూడండి ఎలా వస్తాయంటే, ఎంత పోరాడి లవ్ మ్యారేజ్లు చేసుకుంటారో మీరు ఏంటంటే వెనకాకల మీకు సపోర్ట్ ఉండి, అది ఆ సపోర్ట్ ఎలా ఉండాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, దాంతోపాటుగా మనుషులు కూడా ఉండాలి, మ్యాన్ పవర్ కూడా ఉండాలి. ఉంటేనే అక్కడ అది నిలబడుతుంది. అలాగే దాంతోపాటుగా మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అనుమానం లేకుండా ట్రస్ట్ అనేది ఉండాలి. అనుమానాలు ఉండి ఇంకేవేవో ఉంటే మటుకు అది నిలవదండి, అక్కడ లవ్ అనేది నిలవదు. సో ఇక్కడ ఏమైందంటే అప్పుడు వాళ్ళకి కష్టాలు ఎలా స్టార్ట్ అయ్యాయి అని అంటే, ఇద్దరికైతే అనుమానాలు లేవు, బట్ అదేంటి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది లేదు. ఇక్కడ ఏదో జాబ్స్ చేస్తున్నారు, చిన్న చిత్కా జాబ్స్. ఎక్కడ కుదురుతుంది? జాబ్స్ చేసినంత మాత్రాన, ఒక చిన్న ఇల్లు తీసుకున్నంత మాత్రాన వాళ్ళ కావాల్సిన అవన్నీ కూడా రావు కదా. సో అక్కడ స్టార్ట్ అవుతాయి అనమాట. చిన్న చిన్నగా ఇద్దరి మీద కోపాలు, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి కోపాలు స్టార్ట్ అవ్వడం, ఇంకా అలాగే అవి పెద్దవైపోవడం అనేది జరుగుతుంది. అది ఏంటంటే చిలికి కానివని అంటారు కదా, ఆ విధంగానైతే అయిపోయి ఇద్దరు చీకొట్టుకొని ఎవరి మటుకు వారు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాగే డైవర్స్ కూడా తీసుకుందామని రెడీ అయిపోయారనమాట. ఆ తర్వాత పేరెంట్స్ మంచి వాళ్ళు అయితే వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఒప్పుకోలేదనమాట. మీరు ముందు ఇంత మాతో ఫైట్ చేసి మాకు తెలియకుండాను మీరు వెళ్ళిపోయి మీరు పెళ్లి చేసుకొని 2 years బాగానే ఉన్నారండి. 2 years బాగానే ఉన్నారు. తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ లేనప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అనమాట. అర్థం చేసుకున్నాను. అంటే అమ్మాయి తరఫు వాళ్ళు ఏంటంటే పిల్ల లైఫ్ పాడైపోతుందని చెప్పేసి మళ్ళీ అబ్బాయికి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయించి వాళ్ళు ఎంకరేజ్ చేసి అన్ని కూడా వాళ్ళ వెనకాల ఉండి చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానైతే ఉన్నారు. ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు. సో ఈ రకంగా ఉంటాయన్నమాట. లైఫ్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. అలాగే మనం ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్
స్టేటస్ ఉండేటప్పుడు ఒక రకంగా ఉంటాము, లేనప్పుడు ఇంకో విధంగా ఉంటాము. అలాగే మన వెనకాతల మంది మార్పులు అంటారు కదా, అది కూడా ఉండాలి. ఉంటేనే ఈ లవ్లు అనేవి సక్సెస్ అవుతాయి. ఊరికనే అయిపోవండి, చాలా స్ట్రగుల్ చేయాలి, మీ సత్తా ఏంటో చూపించుకోవాలి. సో అర్థమైంది కదా. ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఇది హిమగంగే తేలు, అంటే ఇది నార్త్ ఇండియన్ వాళ్ళ స్పెషల్ ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ ఏం చేస్తుంది అని అంటే చాలా స్మెల్ అయితే వస్తుంది, మంచి వాసన అయితే వస్తుంది. అండ్ అలాగే ఎలా పనిచేస్తుంది అని అంటే మనకి నవరత్న కూలింగ్ ఆయిల్ ఉంది కదా, అలాగే ఇది కూడా కూలింగ్ ఆయిల్ అనమాట. బట్ ఇది ఏంటంటే మసిల్కి, అంటే మీ కండరాల నొప్పులు, ఇంకెక్కడైనా కట్స్ ఉన్న వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇదేంటంటే మీకు మైగ్రేన్ ఉన్నప్పుడు, చాలా ఎక్కువగా తలనొప్పి, స్ట్రెస్ వలన తలనొప్పి వచ్చినప్పుడు, బాగా స్ట్రెయిన్ అయినప్పుడు తలనొప్పి వస్తుంటుంది కొంతమందికి. అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా పార్సు నొప్పి వస్తుంది కొంతమందికి, ఒకే సైడ్ లాగేస్తున్నట్టు వస్తుంది అనమాట, హెడేక్. వాళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. రాసుకోగానే చాలా హిమాలయాల్లో ఉన్నంత ఫీలింగ్ అయితే కలుగుతుందండి, అంతలా పనిచేస్తుంది అనమాట. అంతే ఇందులోని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి అంత కూలింగ్నెస్ అయితే ఇస్తాయి. ఇదిగోండి ఇక్కడ పక్కన మనకి ఇందులో ఏంటంటే ఉన్నాయి, ఇది ఎలా యూజ్ చేయాలి అన్ని కూడాను ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక పక్క అయితే ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే ఇవ్వడం జరిగింది. కేవలం 85 రూపీస్. అండ్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఇందులో క్వాంటిటీకి వచ్చేటప్పటికి 100 ml అయితే ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తే మనకి ఇదిగోండి బాటిల్ అయితే ఈ రకంగానైతే ఉంటుంది. మంచి వాసన అయితే వస్తుందండి. హిమగంగే అని ఉంటుంది దీని పేరు. మనకి నార్మల్గా గాజుల షాపుల్లోనే అక్కడ దొరికేస్తుంది అనమాట. ఆన్లైన్లో మరి నాకు తెలీదు. ఇది ఒక రకంగా చెప్పాలని అంటే పూర్వం నుంచి వస్తున్న ఆయిలే, కాకపోతే మనకి ఫేమస్ నవరత్న ఆయిల్. అయితే కొంతమంది ఇందులోని డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే, ఇలాంటి నవరత్న ఆయిల్ కానీ లేదంటే ఇలా ఆయుర్వేదిక్ ఆయిల్ వాడేటప్పుడు మాకు హెయిర్ పండిపోతుందండి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. నవరత్న ఆయిల్కి పండిపోతుందండి హెయిర్. చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదో మీరు. నవరత్న ఆయిల్ కూలింగ్నెస్ని ఇస్తుంది, ఇంకా అలాగే కొంచెం ఆ హెడ్ఏక్ నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి తలకి పెట్టగానే ఒక 1-2 monthsకి తల మెల్లగా పండడం అనేది స్టార్ట్ అవుతుంది. దానికి గల కారణం ఏంటంటే, ఇది ఎప్పుడైతే తలలోకి వెళ్తుందో మీకున్న స్ట్రెస్, స్ట్రెయిన్ అంతా కూడాను హెయిర్ పండిపోవడంలో వస్తుందన్నమాట. అంటే అది బయటికి రిలీజ్ చేస్తుంది. సో దానివల్ల హెయిర్ పండిపోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కటి అలా కాదండి, కొన్ని బాగానే ఉంటాయి. ఏంటంటే హెయిర్కి పడినప్పుడు కూడా అలా జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏంటంటి అని అంటే మంజిష్టా, కుషు, ఇంకా అలాగే ఆమ్లా, శీకాకాయ, ఇది సతావరి, హల్దీ, ఇంకా అలాగే కార్డమమ్, ధనియా, పుదీనా ఉంది, ఇంకా భృంగరాజు, బ్రహ్మి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కర్పూరంతో పాటు. సో దానివల్ల ఏంటంటే మనకి బాగా కూలింగ్నెస్ ఇస్తుంది. అలాగే కలర్ చూసారా, బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది. అప్లై చేసుకోకని ఇలా తల మీద పడగానే మనకి చల్లటి ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఎవరికైతే బాగాను హెడేక్ వచ్చేసి ఫీవర్లో ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువగానే జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, మంటలాగా పుడుతుంది కొంతమంది కాళ్ళ దగ్గర, మడమల దగ్గర. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. మడమల దగ్గర కొంతమందికి ఏంటంటే పొద్దున్నంతా పని చేస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది. ముఖ్యంగా మనలాంటి ఆడవాళ్ళకి రాత్రి పడుకునేసరికి మడమల నుంచి వేడి అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది, ఇంకా అలాగే మంట కూడా పుడుతుందండి. సో అలాంటి అప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. మరి ఇన్ని రకాలుగా ఇది పనిచేస్తుంది అండి. మీకు తలకి రాసుకోకూడదు అనుకుంటే తలకి రాసుకోవడం మానేసి మిగతా చోట్లనైతే ఉపయోగించుకోవచ్చు. మరి ఈ వీడియోలోని దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.